హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిరి విహారీకి తినిపిస్తూ ఉంటే విహారీ సిరిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక చాలు సిరి అని విహారీ చెప్తూ ఉంటాడు. నానా, అలా అంటే ఎలా చెప్పండి? మీకు డాక్టర్ చాలా మెడిసిన్స్ రాసిచ్చారు. మీరు బాగా తినాలి నాన్నా. ఆ మెడిసిన్స్ అన్నీ వేసుకోవాలి. మీ తలకు అయిన గాయం త్వరగా తగ్గిపోవాలి అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సిరి, మీ నాన్న చాలా అంటున్నారు కదా, నీకు అర్థం కావట్లేదా అని సహస్ర అంటుంది. అమ్మా, నాన్నకి ఏ రోజైనా అన్నం పెట్టావా? నాన్న ఎంత తింటారో నీకు తెలుసా? నాన్నకు ఈ ప్లేట్లో ఉన్న భోజనం పూర్తిగా సరిపోతుంది. నాన్న ఇది మొత్తం తిన్న తర్వాతే టాబ్లెట్స్ వేసుకుంటారు. సరేనా నాన్న అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఇక సిరి అలా కలిపి పెడుతూ ఉంటే విహారీ తింటూ, సిరి నా గురించి ఇంతలా ఆలోచిస్తుందా, ఇంతలా కేర్ తీసుకుంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సిరి, ఇక చెయ్యి కడుక్కోమ్మా అని యమున చెప్తూ ఉంటుంది. పండు, ఇలారా, నీళ్లు తీసుకొచ్చి నా చేతి మీద పోయి చెయ్యి కడుక్కొని నాన్నకు మూతి కూడా కడిగేస్తాను అని చెప్పి సిరి అంటుంది. వద్దులే సిరి, నేను వెళ్ళి క్లీన్ చేసుకుంటాను అని విహారీ అంటాడు. లేదు నాన్న, మీరు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఇక విహారీకి మూతి కూడా క్లీన్ చేసి నాప్కిన్ ఇస్తుంది. థ్యాంక్ యూ సిరి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఎవరైనా కూతురికి థ్యాంక్ యూ చెప్తారా నాన్న అని చెప్పి సిరి అంటుంది. మరేం చెప్పాలి అని విహారీ అడుగుతూ ఉంటాడు. ముద్దు పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నాన్న అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరే ఇలారా అని విహారీ సిరి బుగ్గపై ముద్దు పెడతాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. బావా, ఈ టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో అని సహస్ర విహారీకి టాబ్లెట్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాన్న విహారీ, కొంచెం జాగ్రత్తగా ఉండు అని యమున చెప్తూ ఉంటుంది. అవునమ్మా, రాత్రి నన్ను ఎవరు ఇంటికి తీసుకొచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఎవరో ఒక అమ్మాయిరా అని యమున చెప్తూ ఉంటుంది. అవును, రాత్రి నాకు తలకి గాయమయ్యి స్పృహ కోల్పోతూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి రౌడీలపై అటాక్ చేసిందమ్మా. కానీ తన ఫేస్ నాకు బాగా గుర్తుకు రావట్లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ, ఎక్కువగా ఆలోచించకు, తలకు అసలే దెబ్బ తగిలింది కదా, మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుందిలే అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఈసారి ఆ అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పాలి అని విహారీ అంటాడు. సరే నాన్న, రెస్ట్ తీసుకో అని యమున చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ, అమ్మ, ఈరోజు కృష్ణి సిరిని స్కూల్కి తీసుకెళ్ళాలి కదా అని అంటూ ఉంటాడు. అవును, ఈరోజు స్కూల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నేను చారుకేశవ వెళ్ళి స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాంలే విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నేను కూడా వస్తాను. క్రిష్ వాళ్ళమ్మ కనిపించట్లేదని బెంగతో ఉన్నాడు. వాడికి నేను వస్తేనే ఆ బెంగ తగ్గుతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి యమున అంటుంది. వెళ్ళి పిల్లల్ని రెడీ చెయ్యమ్మా, ఈలోగా నేను కూడా రెడీ అవుతాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ అని యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకొనిరా అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఈ చీర ఎక్కడిది సంధ్య గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇది నాదేలే, నేను ఇప్పటి వరకు ఈ శారీని కట్టుకోలేదు, పర్వాలేదు వెళ్ళు లక్ష్మి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సంధ్య ఇచ్చిన చీర కట్టుకొని బయటికి వస్తుంది. లక్ష్మి, నాకు డ్యూటీ టైం అవుతుంది, ఇంట్లో కావలసినవన్నీ ఉన్నాయి, వంట కూడా ప్రిపేర్ చేశాను, తినేసి కాసేపు రెస్ట్ తీసుకో, డ్యూటీ పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. సంధ్య గారు, నేను ఒకసారి స్కూల్ దగ్గరకు వెళ్ళొస్తాను, నా కొడుకు కృష్ణి కలవాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. కృష్ణి విహారీ గారు స్కూల్లో జాయిన్ చేశారా లక్ష్మి అని సంధ్య అడుగుతూ ఉంటుంది. నిన్న కృష్ణి సిరిని స్కూల్లో జాయిన్ చేశామని చెప్పి యమునమ్మ మాట్లాడుతుంటే విన్నాను. ఖచ్చితంగా ఈరోజు సిరిని కృష్ణి స్కూల్ దగ్గరికి తీసుకొని వస్తారు. నా కొడుకు కృష్ణి అలాగైనా సరే కలుసుకుంటాను సంధ్య గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి, జాగ్రత్త అని చెప్పి సంధ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి కూడా బయలుదేరి బయటికి వస్తుంది. ఇక విహారీ రెడీ అయ్యి బయటికి వచ్చి సిరి, క్రిష్ అని పిలుస్తూ ఉంటాడు. ఇక సిరి క్రిష్ ఇద్దరు కూడా రెడీ అయ్యి బయటికి వస్తారు. ఇక స్కూల్కి వెళ్దామా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నాన్న విహారీ, నేను కూడా వస్తాను అని చెప్పి యమున అంటుంది.
సరేమ్మా అని చెప్పి విహారి అంటాడు. ఇక విహారి యమున ఇద్దరూ కలిసి సిరిని క్రిష్ని తీసుకొని స్కూల్కి వెళ్తారు. ఇంకా లక్ష్మి అప్పటికే స్కూల్ దగ్గరకు వచ్చి ఈరోజు క్రిష్ స్కూల్ దగ్గరకు వస్తాడు. ఎలాగైనా సరే ఈ రోజైనా క్రిష్ని కలవాలి, క్రిష్తో మాట్లాడాలి అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కారు వచ్చి లక్ష్మికి దగ్గరలో ఆగుతుంది. ఇది విహారీ గారి కారే అని లక్ష్మి తనలో తాను అనుకొని చాటుగా వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటుంది. ఇక కారులో నుంచి సిరి, క్రిష్, యమున, విహారీ దిగుతూ ఉంటారు. క్రిష్, నువ్వు బాగా చదువుకోవాలి. మీ అమ్మ ఉండుంటే కనుక నిన్ను ఇలాంటి పెద్ద స్కూల్లోనే జాయిన్ చేసేది. నువ్వు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. మీ అమ్మ వచ్చిన తర్వాత నువ్వు మంచిగా చదువుకుంటుంటే నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్, మా అమ్మ నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేయడం కోసం చాలానే కష్టాలు పడింది. పాపం మా అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉందో ఏంటో. మా అమ్మను నేను మిస్ అవుతున్నాను బ్యాట్మెన్. మా అమ్మను వదిలి ఎప్పుడు ఇన్ని రోజులు ఉండలేదు బ్యాట్మెన్. నాకు మా అమ్మ కావాలి బ్యాట్మెన్ అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. క్రిష్ ఇలారా అని విహారీ క్రిష్ని పిలుస్తూ ఉంటాడు. ఇక క్రిష్ విహారీ దగ్గరకు వెళ్ళగానే విహారీ క్రిష్ని హగ్ చేసుకొని, క్రిష్, మీ అమ్మ ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుంటామని కేడి అంకుల్, సంధ్య ఆంటీ చెప్పారు కదా. త్వరలోనే మీ అమ్మను వెతికి తీసుకొస్తారు. నువ్వు అప్పటి వరకు బాగా చదువుకోవాలి అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే బ్యాట్మెన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. క్రిష్, నీకు ఏ అవసరం ఉన్నా కూడా నాతో చెప్పు. మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఎన్ని మాటలన్నా కూడా నువ్వు పట్టించుకోకు. నువ్వు బాగా చదువుకోవాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అవును క్రిష్, నువ్వు బాగా చదువుకొని ఏంజెల్ ఆంటీ వచ్చేసరికి మంచి పేరు తెచ్చుకోవాలి అని సిరి చెప్తూ ఉంటుంది. సరే సిరి అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా కూడా లక్ష్మి దూరం నుంచి చూస్తూ, నా కొడుకు క్రిష్ నా కోసం చాలా బాధపడుతున్నాడు. కళ్ళెదురుగా కొడుకుని పెట్టుకొని దగ్గరకు వెళ్ళలేకపోతున్నాను. నేనే మీ అమ్మనని చెప్పుకోలేకపోతున్నాను. ఎందుకు దేవుడా నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు అని లక్ష్మి తనలో తను బాధపడుతూ ఉంటుంది. ఇక మీరు స్కూల్లోకి వెళ్ళండి, మేము బయలుదేరతాం అని విహారీ అంటాడు. బాయ్ నాన్న అని సిరి చెప్తూ ఉంటే, బాయ్ బ్యాట్మెన్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. బాయ్ అని విహారీ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక లక్ష్మి పరిగెత్తుకుంటూ సిరి క్రిష్ దగ్గరకు వెళ్ళి ఎదురుగా నుంచుంటుంది. ఆంటీ మీరా అని సిరి అడుగుతూ ఉంటుంది. అవును నేనే అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆంటీ మీరేంటి ఇక్కడున్నారు అని సిరి అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు చెప్తాను కానీ మీ డాడీకి ఎలా ఉంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. హీఈస్ ఫైన్ ఆంటీ. ఇప్పుడు మమ్మల్ని స్కూల్లో కూడా మా నాన్న డ్రాప్ చేశారు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. మీరిద్దరూ అన్నా చెల్లెల్లా అని లక్ష్మి తెలియనట్టుగా సిరిని అడుగుతూ ఉంటుంది. కాదంటీ, క్రిష్ నా ఫ్రెండ్ అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. మరి మీ ఇంట్లో ఎందుకున్నాడు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మా అమ్మ కనిపించకుండా పోయి చాలా రోజులైందంటీ. మా అమ్మ ఎక్కడ ఉందో తెలియట్లేదు. మా అమ్మ వచ్చే వరకు బ్యాట్మెన్ తన ఇంట్లోనే నన్ను ఉండమని చెప్పారు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అయ్యో బాబు, మీ అమ్మ కనిపించకుండా పోయిందా? బాధపడకు బాబు, త్వరలోనే మీ అమ్మని దగ్గరికి వస్తుంది అని లక్ష్మి క్రిష్ని హగ్ చేసుకుంటుంది. ఆంటీ మీరు నన్ను హగ్ చేసుకుంటే మా అమ్మ నన్ను హగ్ చేసుకున్నట్టే అనిపిస్తుంది అని చెప్పి క్రిష్ అంటాడు. నేనే మీ అమ్మని క్రిష్, నేనే మీ అమ్మ నాన్న నిజాన్ని నీకు చెప్పలేకపోతున్నాను. ఈ దౌర్భాగ్యపు తల్లిని క్షమించు క్రిష్ అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అవునంటీ, మిమ్మల్ని చూస్తుంటే క్రిష్ వాళ్ళ అమ్మ ఏంజెల్ ఆంటీని చూసినట్టే అనిపిస్తుంది. ఏంజెల్ ఆంటీ ఎంత స్వీట్గా మాట్లాడుతుందో మీరు కూడా అంతే స్వీట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఆంటీ నేను కూడా మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా అని సిరి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా అమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి మోకాళ్ళ మీద కూర్చొని ఉంటే క్రిష్ ఒకవైపు సిరి ఒకవైపు లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుంటారు. క్రిష్ నువ్వు చెప్పింది కరెక్టే, ఈ ఆంటీని హగ్ చేసుకుంటే ఏంజెల్ ఆంటీని హగ్ చేసుకున్న ఫీలింగ్ కలుగుతుంది అని సిరి చెప్తూ ఉంటుంది. నేను ఈ స్కూల్లోనే ఉంటాను, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నన్ను అడగండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఈ స్కూల్లోనే ఉంటారా, మీరేం చేస్తారు అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఆంటీ టీచర్ అనుకుంటా అని సిరి అంటుంది. అవునవును అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. బాబు క్రిష్, మీ అమ్మ త్వరలోనే వస్తుంది. మీ అమ్మ ఖచ్చితంగా నిన్ను చేరుకుంటుంది. అప్పటి వరకు నేనే మీ అమ్మను అనుకో, నీకు ఏ అవసరం వచ్చినా కూడా నన్ను అడుగు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే ఆంటీ అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి సిరి క్రిష్లతో మాట్లాడుతూ ఉండగా
మరోవైపు విహారి యమున కారులో వెళ్తూ ఉంటారు. విహారి, ఒక్క నిమిషం కార్ ఆఫ్ చెయ్యి. సిరి ఎందుకో డబ్బు కావాలని అడిగింది. ఇవ్వాలి అనుకున్నాను, మర్చిపోయాను. కార్ని రివర్స్ చేసి స్కూల్ దగ్గరికి పోని విహారి అని చెప్పి యమున అంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారి అంటాడు. ఇక విహారి యమున స్కూల్ దగ్గరకు వెళ్ళేసరికి లక్ష్మి క్రిష్తో సిరితో మాట్లాడుతూ విహారి యమునకు కనిపిస్తుంది. అమ్మా అటు చూడు, అక్కడ ఉంది సిరి క్రిషే కదా అని విహారి అంటాడు. అవును విహారి, సిరి క్రిషే అని చెప్పి యమున అంటుంది. సిరి క్రిష్ పక్కన ఉన్నమ్మాయి రాత్రి నిన్ను కాపాడిన అమ్మాయిలా ఉందే అని చెప్పి యమున అంటుంది. అవునమ్మా, నాకు కూడా ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయినా రాత్రి నన్ను కాపాడింది అని విహారి అంటాడు. అవును విహారి, రా వెళ్దాం అని చెప్పి యమున అంటుంది. ఇక లక్ష్మి క్రిష్తో సిరితో చాలా చనువుగా మాట్లాడుతూ ఉన్న సమయంలో విహారి యమున వెళ్ళి ఎదురుగా నుంచుంటారు. విహారిని చూసిన లక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.